అడుగు పెడితే నిప్పుల వర్షం కురుస్తోందా అన్నట్లు భానుడి బగబగలు. కిలోమీటర్ ప్రయాణం చేస్తే కళ్ళు బయర్లు కమ్మేంత వేడి. సరే, ఇంట్లో ఉందామా అంటే భరించలేనంత ఉక్కపోత. ఫ్యాన్లు, కూలర్లు ఆగకుండా తిరుగుతున్న, చెమటలు కక్కుతున్న పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా జనాలు ఎదుర్కొంటున్న కష్టాలు ఇవి. అయితే ఈ కష్టాలు మరో 2 రోజులు కంటిన్యూ అవుతాయి. రానున్న 48 గంటలు వెరీ డేంజర్ అంటున్నారు వెదర్ ఆఫీసర్స్. ఉత్తర తెలంగాణను ఎండలు హడలెత్తిస్తున్నాయి. వేడి గాలులతో ఉడికిపోతున్నాయి 244 మండలాలు. ఉమ్మడి వరంగల్లో 46 డిగ్రీలకు తగ్గట్లేదు ఉష్ణోగ్రతలు. ఇటు వడగాలులు ఊపిరి తీసేస్తున్నాయి. వడదెబ్బతో రాష్ట్ర వ్యాప్తంగా 34 మంది మృతి చెందారు. ఉమ్మడి వరంగల్లో ఇప్పటిదాకా 16 మంది మృతి చెందారు. ఉమ్మడి ఖమ్మంలో 12 మంది మృతి చెందారు. పగలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రాత్రిపూట కూడా సెగలు ఆగట్లేదు. గాలిలో తేమ శాతం కనిష్టానికి పడిపోవడంతోనే చల్లదనం జాడ లేకుండా పోతోంది. ఇక రాష్ట్రంలో ఇవాళ 18 జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తెలంగాణలో ఇవాళ ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ఉందో చూద్దాం. ఇవాళ ఏ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఉంది, ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఉందో మనం మ్యాప్ ని గమనిస్తున్నాం. సో ఈ మ్యాప్ లో మనకి చాలా క్లియర్ గా తెలుస్తుంది రెడ్ అలర్ట్ ఉన్న ప్రాంతాలు ఏంటి, ఎల్లో అలర్ట్ ఉన్న ప్రాంతాలు ఏంటి అన్నది. సో కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, హన్మకొండ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, జనగామ, ఖమ్మం, అలానే ఇటు సూర్యాపేట, ఇటు నల్గొండ, నాగర్ కర్నూల్ ఈ ప్రాంతాలన్నింటికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలు చూస్తున్నాం. ఆదిలాబాద్, నిర్మల్, ఇక నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, వికారాబాద్, అలానే నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల ఈ ప్రాంతాలన్నింటికి ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఆ వాతావరణ శాఖ అధికారులు. ఇటు ఏపీలో కూడా సమ్మర్ హీట్ నెక్స్ట్ లెవెల్ కి చేరిపోయింది. బయటకు వచ్చారా మాడు పగిలిపోద్ది అంటూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాడు సూర్యుడు. చాలా ప్రాంతాల్లో రాళ్లు పగిలే ఎండలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి.